కేప్ టౌన్లో జరుగుతున్న భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తంగా సాగుతుంది. తొలి రోజు ఆటలో ఇరు జట్ల బౌలర్లు సత్తా చాటారు. ఫలితంగా ఒకే రోజు 23 వికెట్లను పడగొట్టారు. 122 ఏళ్లలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పడిన అత్యధిక వికెట్లు ఇవే కావడం గమనార్హం. బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండు ఇన్నింగ్స్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా జట్టు 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికాపై తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీయడం పట్ల సిరాజ్ ఏమన్నారో తెలుసా? దక్షిణాఫ్రికా స్టాండ్ ఇన్ కెప్టెన్ డిన్ ఎల్గర్ ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నారు. ఇండియా భారత్ మధ్య కేప్ టౌన్లో తొలి ఇన్నింగ్స్లో ఎల్గర్ కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద ముఖేష్ కుమార్ చేసిన ఓవర్లో అవుట్ అయ్యాడు. ఎల్గర్ క్యాచ్ను విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అతనికి అద్భుత వేడుకోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 122 ఏళ్లలో ఇదే తొలిసారి. కేప్ టౌన్ టెస్టుల్లో అనేక రికార్డులు. రోహిత్ శర్మ ధోని సరసన నిలుస్తాడా? విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఎల్గర్ క్యాచ్ తీసుకున్న తర్వాత తన వైపు చూస్తూ సలాం చేస్తున్నట్లుగా చేతులతో సైగలు చేశాడు. ఆ తర్వాత ఎల్గర్ పెవిలియన్కు వెళ్తున్న క్రమంలో బూమ్రా వెళ్లి అతన్ని అభినందించాడు. ఆ తర్వాత కోహ్లీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఎల్గర్కు ఘనంగా వేడుకోలు పలికారు. ముఖేష్ కుమార్ అతని వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వేడుకోలు పలికారు. కోహ్లీ ఇతర టీమిండియా సభ్యులు ఎల్గర్ పెవిలియన్కు వెళ్తుండగా వేడుకోలు పలికిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.